ఏ గౌరీ కమ్. టెంపుల్కి అయితే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, మేమిద్దరం అండ్ మా అత్తమ్మ మా రిలేటివ్స్ తప్ప. ఎక్సలెంట్ టెంపుల్, చాలా పెద్ద ఉంది టెంపుల్ అయితే. ఏం టెంపుల్ ఇది? వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో చూడండి, ఓన్లీ మేము 5 మెంబర్స్ తప్ప టెంపుల్ ఎవ్వరు లేరు, ఈవెన్ పంతులు ఆల్సో. ముగ్గురు భక్తులు. సత్యనారాయణ స్వామి అని నీటికి కూడా ఉందిరా మంచిగా. అంటే పబ్లిక్ ఎవరు వస్తున్నారండి? ఇది వేణుగోపాల స్వామి తీసుకుంది. అంటే ఈడ బ్రహ్మోత్సవాలు మంచిగానే జరిగేటట్టున్నారా. చూడండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు. కొంచెం వేగంగా వచ్చినాం, ఫాస్ట్గా వచ్చినాం. ఇప్పుడు మనం సాయిబాబా దగ్గరికి అయితే వెళ్తున్నాం. సరస్వతి దేవి, పొద్దున్నే నేను లేచినావమ్మా? 3ంటికి లేచాను. సేమ్. కానీ మేము ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, బట్ అది ఇంకా ఓపెన్ చేయలేదు. వెళ్ళినాం కానీ ఓపెన్ చేయలే అనేసి మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చినాం. ఇక చెప్తే నువ్వు చెప్తున్నావు. 4ంటికి ఎడ లేచినాం రా, 3ంటికి లేచినాము. ఇవాళ తీసేరా. ఇవాళ దేవుడి గుడికి వద్దామని పొద్దుగాల 3ంటికి లేచాము. స్నానాలు ఇట్లా తయారయ్యి దీపాలు పెట్టుకొని ఇంట్లో బయలుదేరాము. బయలుదేరి శ్రీ రమణేశ్వర గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. ఆడ 7ంటికి ఓపెన్ అని చెప్పారు. దానివల్ల మేము సింకిశాల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఈడ కూడా గుడి ఓపెన్ చేయలేదు. టైం పాస్ కానీ ఫొటోస్ తీసుకుంటున్నాము. కానీ ప్రశాంతంగా ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ సింకుశాల చాలా బాగుంది. ఎవరైనా భక్తులు చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. బాగుంది. ఈ వచ్చి తీసుకొని వస్తే